హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్గా బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఫస్ట్ పాయింట్ టు సెకండ్ పాయింట్ ఇలా చెప్తున్నాను. ఫస్ట్ మనము బ్లౌజ్ యొక్క బాడీ లెంత్ని తీసుకోవాలి. ఇది మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ని తీసుకుంటున్నాను. మనం వేస్ట్ రౌండ్ ఉంది కదా, దాన్ని బై 4గా చేసేసి మార్క్ చేసుకోవాలి. ఇది అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ విడ్త్ తీసుకుంటున్నాను. ఫోర్త్ పాయింట్ వచ్చేసి షోల్డర్ విడ్త్ తీసుకుంటున్నాను. సేమ్ అలానే కింద కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఆర్మ్ హోల్ డౌన్ని కొలుచుకోవాలి. ఇది వచ్చేసి 5th పాయింట్గా మనం పెట్టుకుందాం. ఇలా పాయింట్ వైజ్గా మనం డివైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది, మనం మర్చిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు నెక్ డౌన్ని కొలుచుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి 6th పాయింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్గా కర్వ్ స్కేల్తో గీసేసుకోవాలి. ఆర్మ్ హోల్ షేప్ని కూడా గీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 ఫోల్డ్గా చేసి పెట్టుకోవాలి. మన ఫేస్ వైపు ఎప్పుడైనా సరే ఆన్ ఫోల్డ్ ఉండాలి, అంటే మడత పెట్టిన క్లాత్ మనం ఫేస్ వైపు ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నేను 7th పాయింట్గా పెట్టుకుంటున్నాను. హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 8th పాయింట్. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 9th పాయింట్. ఇది మనకి ఆర్మ్ హోల్ రౌండ్ గీసేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇది 10th పాయింట్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ షేప్ని గీసేసుకోవాలి. ఈ క్లాత్ని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు సైడ్కి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా నార్మల్గా, అలా గీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం షోల్డర్స్ దగ్గర ఒక చిన్న స్లిట్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ వైపుకి లోతులు తీసుకుంటాను కదా, దీన్ని మనం వచ్చేసి 11th పాయింట్గా పెట్టుకుంటున్నాను. ఇలా స్టెప్ బై స్టెప్గా మనం గీసుకోవడం ద్వారా, మనం కట్ చేసుకోవడం ద్వారా మనకి బ్లౌజ్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఒక చిన్నగా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా ఇది, మనం దీన్ని బ్యాక్ పార్ట్ని మనం క్రాస్ కటింగ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద ఈ క్లాత్ని మడత పెడుతున్నాను కదా క్రాస్ బెల్ట్ కోసం, ఇది 12th పాయింట్. ఇప్పుడు మొత్తం చుట్టూ కూడా ఈ మార్క్ని ఇలానే గీసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా సేమ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాను కదా, ఫ్రంట్ వైపుకి చిన్నగా లోతులు తీసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ వైపు క్రాస్ షేప్ ఉంది కదా, ఇది మనం 13th పాయింట్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్ని కొలుచుకుందాం. ఇది వచ్చేసి మనకి 14th పాయింట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ని కట్ చేసుకుంటున్నాం. ఈ క్లాత్ వచ్చేసి డబల్గా పెట్టుకున్నాను. ఒకటి లెఫ్ట్ వచ్చేసింది, ఒకటి రైట్ వచ్చేస్తుంది కదా, అందుకని. ఇప్పుడు క్రాస్ బెల్ట్ లెంత్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 15th పాయింట్ అండి. ఇప్పుడు ఇలా గీసేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేసుకోవాలి. 15 పాయింట్స్లో బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఇలా కట్ చేస్తే మనకి బ్లౌజ్ కట్ చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది.